గుర్రాలు, తుపాకీలు, ఖడ్గాలు నీ దగ్గరంతా ఉన్నాయి. కానీ నా రాజు గొలుసుల్లో బంధించబడ్డ ఆయన అందరికంటే గొప్పోడే. చరిత్రలో ఛత్రపతి శివాజీ మహారాజు గురించి మనం చాలా సిలబస్ చదివాం. కానీ ఆయన కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజు గురించి అంతగా తెలవదు. డైరెక్టర్ లక్ష్మణ్ ఉదేకర్ తీసిన ఛావా సినిమా సంభాజీ మహారాజు అసలైన పరాక్రమాన్ని చూపించబోతుంది. ఛావా అంటే సింహపు బిడ్డ. సంభాజీ మహారాజు ఏకంగా 9 ఏళ్ల పాటు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ పాలనకి గట్టి షాక్ ఇచ్చాడు. ఆయన ఒక గర్జనతోనే మరాఠాలు ఒకటై మొఘల్ సామ్రాజ్యానికి ప్రతిఘటించడానికి ముందుకు వచ్చారు. అయితే మిత్రులారా, ఈ రోజు మనం ఛావా మూవీ కథను వివరంగా అర్థం చేసుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే తరహాలో మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అందించబడతాయి. ఇక కథ మొదలవుతుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణించిన తరువాత మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ భావించాడు, ఇంకా దక్కన్లో నన్ను ఎదుర్కోగలిగే వాళ్లు లేరు. అసలు విషయంలోకైతే శివాజీ మహారాజు ఎంతటి పోరాట యోధుడో ఔరంగజేబ్ కి బాగా తెలుసు. ఆయన స్థాయికి ఎవరైనా ఎదురు నిలబడగలరా అనేది కూడా అతడికి డౌట్. అందుకే ఇప్పుడు మరాఠాలను తానే పాలించేస్తానని అతను భ్రమపడ్డాడు. కానీ అతను ఓ విషయం తెలుసుకోవాల్సింది మరిచిపోయాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు సంభాజీ మహారాజు ఛావా అప్పటికే 24 ఏళ్ల వయసుతో ఓ ధైర్య సూర్యుడిగా ఎదిగాడు. తన తండ్రి కలల స్వరాజ్యాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఛత్రపతి సంభాజీ మహారాజు కట్టుబడి ఉన్నాడు. అదే సంకల్పంతో ఒక్కొక్కటిగా తన సైన్యాన్ని సమకూర్చుకుని ఔరంగజేబ్ పాలనలోని బుర్హాన్పూర్ కోటపై మెరుపు దాడి మొదలుపెట్టాడు. అక్కడ బుర్హాన్పూర్ ను రక్షించే బాధ్యత బహదూర్ ఖాన్ దగ్గర ఉంది. బుర్హాన్పూర్ కోట కాపలాలో ఉన్న బహదూర్ ఖాన్ ఓ మహాశక్తిమంతుడు. అయితే ఛత్రపతి సంభాజీ మహారాజు తన మరాఠ సైన్యంతో బుర్హాన్పూర్ పై దాడి మొదలు పెట్టగానే మొఘల్ సైన్యం ఒకటే ప్రయత్నం చేసేది, సంభాజీ సేనను లోపలికి రానియకుండా అడ్డుకోవడం. ఎందుకంటే వాళ్లకు బాగా తెలుసు, ఒకసారి సంభాజీ మహారాజు అంతర్గత కోటలోకి ప్రవేశిస్తే మొఘల్ పాలన అక్కడితో ముగిసినట్టే. అదే జరిగింది. సంభాజీ మహారాజు సైన్యం మొఘల్ సైన్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసింది. కానీ ఇక్కడ అసలైన క్లైమాక్స్ మొదలైంది. సంభాజీ మహారాజు చివరకు బహదూర్ ఖాన్ ఎదురుగా నిలబడ్డాడు. ఆయన నిజంగా ఓ మహాబలవంతుడు. అదే సమయంలో ఓ మహా తెలివైన వాడు కూడా. ఒక క్షణం కూడా వృధా చేయకుండా బహదూర్ ఖాన్ తన మాయా చౌకట్లతో సంభాజీ మహారాజును ఓ రహస్య బేస్మెంట్ లోకి తోసేశాడు. అక్కడ ఓ బయలుదేరిన సింహం ఉంది. ఆకలితో చిరాకు మీద ఉంది. ఇక కథకి అసలైన మలుపు. కానీ ఆ సింహం తెలియని ఒక నిజం ఉంది. అది తనలాంటిదే కాదు, నిజమైన సింహంతోనే పోరాడుతోంది. సంభాజీ మహారాజు ఆ పులి నోటిని చీల్చి పారేశారు. తర్వాత పైకి వచ్చి బహదూర్ ఖాన్ ను ఎదురు చూశాడు. బహదూర్ ఖాన్ కి క్షణం పాటు సాక్షాత్తు శివాజీ మహారాజే అతని ఎదుట నిలబడ్డారని అనిపించింది. ఈ విధంగా సంభాజీ మహారాజు తన సైన్యంతో బుర్హాన్పూర్ కోటపై విజయాన్ని సొంతం చేసుకున్నాడు. సంభాజీ మహారాజు ఒకటే లక్ష్యం కలిగి ఉన్నాడు. అది ఏమిటంటే తండ్రి ఛత్రపతి శివాజీ మహారాజు కలను నెరవేర్చడం. సంభాజీ మహారాజు కోరుకున్నది ఒకటే, స్వరాజ్యం ఎప్పుడూ నిలిచి ఉండాలి. శివాజీ మహారాజు ఆలోచనలు ఎప్పుడూ జీవించి ఉండాలి. శివాజీ మహారాజు కల ఏమిటంటే ప్రజలు స్వేచ్ఛగా జీవించాలి, వారు ఏ మతం అయినా కావచ్చు. శివాజీ చూపిన దారిలోనే సంభాజీ మహారాజు ఆయన సైన్యం ముందుకు సాగుతోంది. స్వరాజ్యం కోసం చివరి వరకు పోరాడుతూ మహారాజు భార్య యసుబాయి చాలా స్పష్టంగా తెలుసు, శివాజీ మహారాజు కల నెరవేరాలి. అందుకే ఆమె ఎప్పుడూ సంభాజీ మహారాజుకు అండగా ఉంటుంది. ఆమె భార్య మాత్రమే కాదు, సంభాజీ మహారాజుతో నిజమైన మిత్రురాలిగా ఉండేది. కానీ సంభాజీ మహారాజు కుటుంబంలో కూడా కొంతమంది మరాఠా సామ్రాజ్యానికి వ్యతిరేకంగా ఉన్నారు. వారి మధ్యలో సంభాజీ మహారాజుకు నిజమైన ముప్పు ఎవరినుంచో తెలుసా? అతని సవతి తల్లి సోయరాబాయి. ఆమె ఒకటే కోరుకుంటుంది, తన కుమారుడు రాజారాం రాజుగా కావాలి. దానికోసం ఆమె ఏమైనా చేయగలదు, ఏ స్థాయికైనా వెళ్లగలదు. అంతేకాదు, శత్రువులతో కూడా చేతులు కలపడానికి వెనుకాడదు. కానీ శివాజీ మహారాజు చూపిన దారి ఒకటే. సంభాజీ మహారాజు తండ్రి చూపించిన మార్గంలోనే నడుస్తూ అందరికీ గుడ్డిగా నమ్మకం ఉంచేవాడు. ఎందుకంటే అతనికి అంతా తన వాళ్లేననే భరోసా ఉండేది. కానీ సోయరాబాయి సోదరులు కూడా సంభాజీ మహారాజుతోనే ఉండేవాళ్లు. కానీ వాళ్లు తమ కోసం ఓ భాగం కోరుకున్నారు. ఇది వినగానే సంభాజీ మహారాజు వారిని గట్టిగా దెబ్బకొట్టాడు. ఎందుకంటే శివాజీ మహారాజు ఎప్పుడూ విభజనను అనుకోలేదు. అప్పుడే ఒక గూఢచారి దగ్గర నుంచి సంభాజీ మహారాజుకు ఓ కీలక సమాచారం లభించింది. అరే, ఔరంగజేబ్ తనపై దాడి చేయబోతున్నాడట. ఔరంగజేబ్ సేన ఏకంగా 8 లక్షల మంది సైనికులతో, 500 గుర్రాలతో, 300 ఏనుగులతో సంభాజీ మహారాజును వెతుకుంటూ బయలుదేరింది. ఇప్పుడు సంగతేంటి? ఈ భీకరమైన యుద్ధానికి సంభాజీ మహారాజు ఎలా సిద్ధమయ్యాడు? ఔరంగజేబ్ సేన ఓ విపరీతమైన బలంతో సంభాజీ మహారాజును పట్టుకునేందుకు బయలుదేరింది. ఈసారి ఔరంగజేబ్ తన చివరి యత్నం చేస్తున్నాడా లేక మొదటిదా అనేది అందరికీ ప్రశ్నగా మారింది. కానీ సంభాజీ మహారాజుకు మాత్రం భయమంటూ ఉండదు. అతను గట్టిగా చెప్పేశాడు, ఏమన్నా తేడా జరిగి వాళ్లు దారి తప్పితే వారికి సరైన దారి చూపించండి, కానీ నన్ను తప్పకుండా చేరుకోవాలి. ఇంతలోనే ఔరంగజేబ్ తనయుడు అక్బర్ ఉత్తర భారతంలోకి అడుగుపెట్టాడు. అతను సంభాజీ మహారాజును కలవాలనుకుంటున్నాడట. ఇప్పుడు ప్రశ్న ఒకటే, ఔరంగజేబ్
ఔరంగజేబ్ కొడుకు అయిన అక్బర్ను నమ్ముచా? ఎందుకంటే ఔరంగజేబ్ తన సింహాసన కోసమే తన కుటుంబాన్నే అంతమొందించాడు. ఇప్పుడు అక్బర్ తన తండ్రినే నాశనం చేయాలనుకుంటున్నాడట. కానీ సంభాజీ మహారాజు ఇంకా సందేహంలోనే ఉన్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుంది? సంభాజీ అక్బర్ పై నమ్మకం ఉంచుతాడా, లేక సంభాజీ మహారాజు అక్బర్ ను కలిసేందుకు బయలుదేరారు. వెళ్లే ముందు తన భార్య యేసుబాయిని చూసి ప్రశ్నించారు. నాకు ఏమైనా జరిగిపోతుందేమో అని భయం వేయడం లేదా? దానికి యేసుబాయి నవ్వుతూ చెప్పింది, భయం నీ కోసం కాదు, అక్బర్ కోసం. అలా చెప్పిన యేసుబాయి మాటల్లోని సత్యం అక్బర్ కు అర్థమవ్వడానికి ఎక్కువ సమయం పడలేదు. ఎందుకంటే 510 మంది సంభాజీ మహారాజు అక్కడే చేరుకున్న వెంటనే అక్బర్ దాడి చేయించాడు. అంతా ముగిసేలోపు వారంతా నేలకొరిగారు. అప్పుడు అక్బర్ ఆశ్చర్యంగా, ఇది పరీక్ష మాత్రమే, నీవు నిజంగా వచ్చావా లేదా అన్నదే తెలుసుకోవాలనుకున్నాను. కానీ సంభాజీ నవ్వుతూ చెప్పాడు, నేను రాలేకపోయినా నా బహురూపి వచ్చి ఉంటే కూడా వీరి పరిస్థితి ఇలాగే ఉండేది. ఇప్పుడు అక్బర్ కి అసలు విషయం అర్థమైందా, లేక ఇంకా మాయ చేసేందుకు ప్రయత్నిస్తాడా? అక్బర్ చెప్పిన నిజం వినగానే సంభాజీ మహారాజు షాక్. అక్బర్ మాటలు వినగానే సంభాజీ మహారాజు ఒకసారిగా షాకు గురయ్యారు. ఎందుకంటే ఆ మాటలు వినడానికే ఆయన సిద్ధంగా లేరు. సత్యం ఏంటంటే సోయరాబాయి తన కొందరు సేనాపతులతో కలిసి అక్బర్ తో ఒప్పందం చేసుకుంది. సంభాజీని చంపి మరాఠా రాజ్యానికి ముగింపు పలకాలని పథకం వేశారు. ఇది ఎలా సాధ్యం? నా తల్లి లాంటి వాళ్ళు ఇలా చేయగలరా? ఈ వార్త విన్న సంభాజీ ఒక క్షణం కూడా ఆలోచించకుండా పెద్ద నిర్ణయం తీసుకున్నారు. వెంటనే తన రాజ్యంలో ఉన్న అన్ని సేనాపతులను ఒకే చోటికి పిలిపించారు. వారి దేశద్రోహం బయటపడిన వెంటనే అందరినీ ఏనుగులతో త్రొకించారు. ఒక గట్టి సంకల్పం, సంభాజీ మహారాజ్ ను మరుబెట్టాలి. బుర్హాన్పూర్ కోటలో తీవ్ర నష్టాన్ని చూసి ఔరంగజేబ్ షా శివాజీ మహారాజ్ కొడుకు సంభాజీ యుద్ధరంగంలోకి దిగాడట. అయితే ఇప్పుడు అసలు యుద్ధం మొదలైంది. ఔరంగజేబ్ మనసులో భయం, కానీ ప్రతిజ్ఞ కూడా. శివాజీ అంటే ఎలా ఉంటాడో నాకు తెలుసు. ఇప్పుడు అతని కొడుకు అంతకు రెట్టింపు ఉంటాడని నిస్సందేహం. ఈ సంభాజీ మహారాజ్ ను నాశనం చేసేంత వరకు నేను నా సింహాసనం పైకెక్కను. అంతవరకు నా సైన్యం ఉత్తర హిందూస్థాన్ వైపే దూసేటుంది. దారి వెంబడి విధ్వంసం. ఔరంగజేబ్ సైన్యం ఊరికి ఊరు దగ్ధం చేస్తూ జనాలను చంపేస్తూ ముందుకు సాగుతోంది. సంభాజీ మహారాజ్ నేను విపరీతంగా బాధపడ్డారు. ఎందుకంటే చుట్టూ జరిగిన హత్యాకాండం చూసి ఆయన గుండె చల్లబడలేదు. చెట్లపై ఆకులు కంటే మృతదేహాలు ఎక్కువగా కనపడుతున్నాయి. నదుల్లో నీరు కంటే రకం ఎక్కువగా ఉంది. ఇలాంటి అమానవీయ సంఘటనలు జరుగుతుండగా ఆ వార్త సంభాజీ మహారాజ్ చెవిన పడింది. ఆయనకు తెలుసు, చంపబడిన వారు ఎవరో కాదు, స్వేచ్ఛగా బ్రతకాలని కోరుకున్న మన వాళ్లే. అందుకే ఆయన్ని విషాదం చుట్టుముట్టింది. ఇక ఆలస్యం చేయకూడదని నిర్ణయించుకుని తన అన్ని ప్రధాన సేనాధిపతులను తన వద్దకు పిలిపించుకున్నారు. సంభాజీ మహారాజ్ స్పష్టంగా అర్థం చేసుకున్నారు, ఔరంగజేబ్ సైన్యం ఎప్పుడైనా వారిపై దాడి చేయడానికి సిద్ధంగా ఉంది. సమాచారం ప్రకారం ఔరంగజేబ్ సైన్యం పూర్తిగా రాయగఢ్ ను ముట్టడి చేసింది. మరి శత్రువు ముందుకు వెళ్లక ముందే వారిని విచ్ఛిన్నం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సంభాజీ మహారాజ్ తన సైన్యాన్ని పలు బృందాలుగా విభజించారు. ప్రతి బృందాన్ని వేర్వేరు దారుల్లో పంపి ఔరంగజేబ్ సైన్యాన్ని కుదమురించేలా వ్యూహం రచించారు. యుద్ధం అనుకూలంగా మారుతుండగా సంభాజీ మహారాజ్ మరింత దూకుడుగా వ్యూహాలను అమలు చేశారు. ఒక బృందం అరణ్యంలోకి చొచ్చుకుపోయి శత్రువులపై దాడి చేసింది. సంభాజీ మహారాజ్ సైన్యంతో కలిసి అక్కడికి చేరుకుని ఔరంగజేబ్ సైన్యాన్ని తీవ్రంగా తరిమికొట్టారు. ఇంకొక బృందం నీటి మార్గాలను పర్యవేక్షిస్తూ అక్కడ ఉన్న ఔరంగజేబ్ సైన్యాన్ని పూర్తిగా నాశనం చేసింది. ఒకానొక చోట శత్రు సైన్యం విశ్రాంతి తీసుకుంటుండగా ముందే ఉంచిన సంభాజీ బృందం అకస్మాత్తుగా దాడి చేసి వారిని సమూలంగా అంతమొందించింది. ఇంకా ఒక సైనిక బృందం నీటి మార్గం ద్వారా అరణ్యపు దారిలోకి ప్రవేశించేందుకు ప్రయత్నిస్తుండగా సంభాజీ మహారాజ్ తన సైన్యంతో ముందే సిద్ధంగా ఉండి వారిని నిర్మూలించేశారు. ఈ విధంగా ఔరంగజేబ్ సైన్యంలో సగం మంది తుదముడిపోయారు. ఈ దాడులతో ఔరంగజేబ్ గందరగోళానికి గురయ్యాడు. అతనికి అర్థం కాలేదు, ఈ విధంగా తన సైన్యం అంతమవుతున్నా ఎక్కడి నుంచి ఎలా దాడులు జరుగుతున్నాయో. ఔరంగజేబ్ వ్యూహం వేసు మరాఠా సైనికులను పట్టుకోవాలని అనుకున్నాడు. అతని ఆలోచన స్పష్టంగా ఉండేది. ఒకసారి మరాఠా సైనికులు అతని వశమైతే సంభాజీ మహారాజ్ వ్యూహాలను పూర్తిగా తెలుసుకోవచ్చు. కానీ సంభాజీ మహారాజ్ ఈ ఆటను ముందుగానే అర్థం చేసుకున్నారు. ఆయన ఒక తప్పుడు సమాచారం వ్యాపింపజేశారు. సంభాజీ సైన్యం అంబే ఘాట్ వైపు కదులుతోందని. ఇదే సమయంలో మరాఠా సైన్యం అంతా సాన్వెస్బర్ ప్రాంతంలో దాగుని ఉంది. రాత్రిపూట సంభాజీ సేన ఆభ్యంతరకర దాడికి సిద్ధమవుతోంది. కానీ దాడికి ముందుగా సంభాజీ మహారాజ్ తన సైనికులను ఉత్సాహపరిచేలా ఒక స్ఫూర్తిదాయకమైన ఉపన్యాసం ఇచ్చారు. మా శిరస్సు కత్తిరించగలవారు, కానీ మా స్వాతంత్ర్య ఆత్మను త్రుంచలేరు. ఆయన గంభీరంగా మాట్లాడారు. మా శరీరంలో వీరశూరుల రథం ప్రవహిస్తోంది. దాన్ని కార్చే శక్తి ఔరంగజేబ్కి లేదు. స్వరాజ్యం కేవలం ఒకరికే సంబంధించిన విషయం కాదు. ప్రతి మరాఠా హృదయంలో స్వరాజ్యం పట్ల ప్రేమ రగులుతోంది. ఈ భూమి మా తల్లే. ఈ తల్లిని రక్షించడానికి ప్రతి ఒక్కరి బాధ్యత ఉంది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. హిందుస్థాన్ నేల నుంచి ఈ క్రూర శత్రువుని నిర్మూలించే సమయం వచ్చేసింది. ఆయన మాటలు వినగానే మరాఠా సైనికులలో ఉత్సాహం ఉప్పొంగిపోయింది. వారి కళ్లల్లో నిపులాంటి దీపి కనిపించింది. ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకున్నారు, ఈ రాత్రి యుద్ధం చివరి వరకు పోరాడతారనే ప్రతిజ్ఞ చేశారు. రాత్రి ముసుగులో మరాఠీ సేన సంచలనాత్మక దాడి చేయడానికి సిద్ధమవుతోంది. ఔరంగజేబ్ అనేక
అనేక మంది మరాఠాలను మాయచేసి తన వైపు తిప్పుకున్నాడు. సంభాజీ మహారాజ్ ఇచ్చిన స్పీచ్ కూడా ఆ గద్దారుల కోసంగానే. మొత్తం మరాఠా సైన్యం సన్వేస్భర్ లో ఉంచబడింది. రాత్రి వేళ ఔరంగజేబ్ పై దాడి చేయడానికి సిద్ధమయ్యారు. కానీ ఆ దాడి జరిగే ముందే షాకింగ్ న్యూస్ వచ్చింది. ఔరంగజేబ్ సైన్యం అర్ధరాత్రికే సన్వేస్భర్ లోకి చొచ్చుకొచ్చింది. అక్కడికి వెళ్లే మార్గం ఎలా తెలిసింది? దీనికి ఒకే ఒక సమాధానం ఉంది. ఆ మార్గం ఖచ్చితంగా ఒక మరాఠా వీరుడు చెప్పినదే. ఆ గద్దారులు మరెవరో కాదు, యసుబాయ్ ఇద్దరు సోదరులే. వీరిని సంభాజీ మహారాజ్ కుటుంబ సభ్యులుగా భావించారు. కానీ వాళ్ళు ఔరంగజేబ్ వైపునకు వెళ్లిపోయారు. ఔరంగజేబ్ సైన్యం సన్వేస్భర్ లోకి ప్రవేశించసాగింది. వారు విచక్షణ రహితంగా మరాఠా సైనికులను హతమార్చేందుకు ప్రయత్నించారు. కానీ మరాఠా వీరులు తక్కువగా ఉన్న వారిలోని ధైర్యం, దేశభక్తి మాత్రం శత్రువుల కంటే వేల రెట్లు ఎక్కువ. ఔరంగజేబ్ సైనికులు లోపలికి దూసేతున్న కొద్దీ మరాఠా యోధులు వారిని కరగదీసుకుపోయారు. శత్రువుల సంఖ్య ఎక్కువే కానీ మరాఠా సైనికుల పోరాట పటిమకు వారు తట్టుకోలేకపోయారు. ఇక సంభాజీ మహారాజ్, ఆయన తన తండ్రి శివాజీ మహారాజ్ లా ఏకంగా ఓ సింహంలా పోరాడుతున్నారు. వందలాది మంది శత్రువులను ఒంటరిగానే నేల కొరిగించారు. శత్రువులకు స్పష్టంగా అర్థమైంది, సంభాజీ మహారాజ్ ను బంధించకపోతే వారిని ఓడించడం అసాధ్యం. అందుకే ఔరంగజేబ్ సేనాపతులు ఆదేశాలు ఇచ్చారు, సంభాజీని బంధించండి, అతని చేతులను సంకెళ్లతో బంధించాలి. సైనికులు ఆయనను పట్టుకునేందుకు చుట్టుముట్టారు. కానీ ఆయన ఒక క్షణం కూడా వెనుకడుగు వేయలేదు. సంకెళ్లు వేయబోయిన ప్రతి శత్రువు నేల కొరిగిపోయాడు. తప్పించుకోలేని పరిస్థితుల్లోనూ సంభాజీ మహారాజ్ గర్జిస్తున్నారు. ఆయన రథం కారుతున్న ధైర్యం మాత్రం మిన్నంటుతోంది. ఇదంతా చూస్తున్న మరాఠా సైనికులకు కొత్త ఉత్సాహం వచ్చింది. వారు మరింత ధైర్యంగా పోరాడటం ప్రారంభించారు. ఈ యుద్ధం ఇంకా ముగియలేదు. సంభాజీ మహారాజ్ చివరికి సంభాజీ బంధించలేకపోయారు. ఆయన ఔరంగజేబ్ ఎదుటకు తీసుకువెళ్లారు. కానీ ఔరంగజేబ్ సాధారణ మరణాన్ని ఆయనకు ఇవ్వాలని అనుకోలేదు. ఆయన్ని అతి భయంకరంగా నరగేరి మాదిరి శిక్షించాలని తలపెట్టాడు. సంభాజీ మహారాజ్ కేకలు వేయాలి, అతని నరాలు తేలిపోయేలా బాధ పెట్టాలి. ఇదే ఔరంగజేబ్ సంకల్పం. కానీ అది అంత సులభం కాదు. సంభాజీ మహారాజ్ ను నిరంతరం కొట్టారు. రథం కారుతూనే ఉంది. కానీ ఆయన నుంచి అనే మాట కూడా రాలేదు. అయినా సరే ఔరంగజేబ్ సైనికులు ఇంకా ఎక్కువ కఠినమైన శిక్షలు విధించసాగారు. ఇప్పటికైనా ఈ రాజు బాధను భరించలేక అరవాలి అంటూ ఆయన్ని తీవ్రంగా చిత్రహింసలకు గురి చేశారు. ఆయన గాయాలపై ఉప్పు రాశారు. కానీ ఆయన కళ్లలో భయపు నీరు కనిపించలేదు. ఇప్పుడు చూసామా, నీవు ఎలా కేకలు వేయక తప్పుతావో అంటూ ఎర్రగా ఎండిపోయిన ఉక్కు కడ్డీలను ఆయన కళ్లలోకి దించారు. ఆ సంఘటన చూస్తే ఏ మనిషైనా గుండె తరుకుపోవాల్సిందే. కానీ సంభాజీ మహారాజ్ ఆయన కళ్లను మూసుకోలేదు. ఆయన ఒంటిని వంచుకోలేదు. ఆయన అరవలేదు. ఔరంగజేబ్ సైనికులే ఉలికిపడ్డారు. మహారాజ్, కనీసం మీ కళ్ళైనా మూసుకోండి అని వారే వేడుకున్నా ఆయన కనుసైగ కూడా చేయలేదు. ఇంతటి మనోధైర్యాన్ని చూసి ఔరంగజేబ్ గుండెల్లోనే భయం ముడిపడింది. సంభాజీ మహారాజ్ చివరి వరకు తట్టుకున్నారు. ఔరంగజేబ్ సైనికులు ఎన్నో రకాల చిత్రహింసలు పెట్టారు. కానీ ఆయన నోట నుండి ఒక ఆటనాదం కూడా రాలేదు. ఆయన నోటి నుంచి ఒక మాట మాత్రమే వచ్చేది, జయ జగదంబ. ఇంతకీ చివరికి ఔరంగజేబ్ సైనికులు సంభాజీ మహారాజ్ నాలుకనే కోసేశారు. కానీ ఏమైంది? అయినా సరే సంభాజీ మహారాజ్ తడుముకోలేదు. ఈ సాహసాన్ని చూసి ఔరంగజేబ్ అసహనానికి గురయ్యాడు. ఒక వాస్తవం అర్థమైంది, ఈ గడ్డపై వీరులైన వారికే జన్మ ఉంది, అలా బతికే సామర్థ్యం కూడా ఉంది. ఒక పక్క సంభాజీ మహారాజ్ ప్రాణాలు కోల్పోయారు. మరొక పక్క ఆయన ధైర్యం, ఆత్మాభిమానాన్ని ఔరంగజేబ్ గెలవలేకపోయాడు. ఇది ఔరంగజేబ్ విజయం అని కాగితాల్లో రాసుకోవచ్చు. కానీ నిజమైన గెలుపు మాత్రం సంభాజీ మహారాజ్దే. ఒక సీన్ లో ఛత్రపతి సంభాజీ మహారాజ్ భార్య తమ్ముడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి తప్పుడు మాటలు మాట్లాడితే సంభాజీ మహారాజ్ భీకరంగా ఎగసిపెడతాడు. ఆ సీన్ లో వికి చూపించిన పవర్ థియేటర్ లో కూర్చున్న ప్రేక్షకుడిని వణికించేలా ఉంటుంది. చివర్లో ఔరంగజేబ్ కూతురు చెబుతుంది, సంభా తన మరణాన్ని జరుపుకుని వెళ్లిపోయాడు. కానీ మమ్మల్ని మాత్రం జీవితాంతం దుఃఖంలో ముంచేశాడు. ఇది సంభాజీ మహారాజ్ ఎంతటి మహావీరుడో చెప్పే విషయం. ఈ సినిమా చూసినప్పుడు మనం నిజంగానే చరిత్రలోకి వెళ్లినట్లుగా అనిపిస్తుంది. ఛత్రపతి సంభాజీ మహారాజ్ పరాక్రమాన్ని, గొప్పతనాన్ని దగ్గరగా అనుభవించగలుగుతా. ప్రతి ఫ్రేమ్ మనల్ని కట్టిపడేస్తుంది. ఒక క్షణం కూడా కళ్ళబగించే అవకాశం ఇవ్వదు. యుద్ధ సన్నివేశాలు అద్భుతంగా తీర్చిదిద్దారు. ఎక్కడా అవి అబద్ధంగా అనిపించవు. నటుల పెర్ఫార్మెన్స్ సినిమాను మరో లెవెల్ కి